వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళలో విషాద సంఘటన, 150కి చేరిన మృతుల సంఖ్య. కాంగ్రెస్లో చేరేందుకు రెడీ, కండిషన్లతో కుండబద్దలు కొట్టిన మల్లారెడ్డి. పాంకాంగ్ టిసో సరస్సు ఒడ్డున బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన చైనా. 400 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై పరుగులు పెడుతున్న వాహనాలు. FSSAI నుండి 5 స్టార్ రేటింగ్ను అందుకున్న లూలు మాల్. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా రామ్ కుమార్, మరో 2 DSPల బదిలీ. కేరళలోని వైనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 150 మంది చనిపోయినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియాతో చిట్చాట్ చేసిన మల్లారెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమే అంటూ చెప్తూనే ఓ చిన్న కండిషన్ పెట్టారు మల్లారెడ్డి. తనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తక్షణమే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. మరి తాను పెట్టిన కండిషన్కు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు మల్లారెడ్డి. ఇటీవల కాలంలో భారత సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని విస్తరిస్తూ కవ్విస్తున్న చైనా తాజాగా పాంకాంగ్ టిసో సరస్సు ఉత్తర దక్షిణ తీరాన్ని కలుపుతూ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు ఈ వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సైన్యాన్ని అతి తక్కువ సమయంలో సరిహద్దుకు తరలించే లక్ష్యంతో దీనిని నిర్మించింది చైనా. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో ఉన్న లూలు మాల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 5 స్టార్ రేటింగ్ను లభించింది. సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉన్న హైపర్ మార్కెట్ ఆహార నిర్వహణ, తయారీ, అలాగే నిల్వలో అత్యుత్తమ లభ్యసాల కోసం ఈ 5 స్టార్ రేటింగ్ను అందుకుంది. హైదరాబాద్లోని లూలు మాల్లో ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆహార భద్రతా నిర్వహణపై దృష్టి సారించింది. సిబ్బందికి క్రమశిక్షణ కార్యక్రమాలను కలిగి ఉన్న సమగ్ర ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థను హైపర్ మార్కెట్ అమలు చేసింది. గత ఏడాది హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో లూలు మాల్ను లూలు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ సమక్షంలో అప్పటి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. టీటీడీ విజిలెన్స్కు సంబంధించి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఎన్టీవీ రామ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం విజయనగరంలోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్లో డీఎస్పీగా అటాచ్మెంట్లో ఉన్నారు. రామ్ కుమార్ను టీటీడీకి బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న ఎం గిరిధర్ రావుకు పోస్టింగ్ ఇవ్వకుండా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ విజేఓగా నియమితులైన బాలరెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీఎస్పీ ఏ సురేంద్రని నియమించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.